హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. నేరెడ్మెట్ ఆర్కేపురంలో మహిళ మెడలో గొలుసు లాక్కొని వెళ్తుండగా పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. పసికందు మెడ తెగి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసికందు మృతి చెందాడు. హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. నేరెడ్మెట్ ఆర్కేపురంలో మహిళ మెడలో గొలుసు లాక్కొని వెళ్తుండగా పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. పసికందు మెడ తెగి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఏం జరిగింది? హలో సంపత్. చైన్ స్నాచ్ పై మరిన్ని వివరాలు సంపత్ అందిస్తారు. సంపత్, ఈ ఘటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నగరంలో ఇప్పటికే దాదాపు నగర శివారులో చైన్ స్నాచర్ల హల్చల్ ఎక్కువ అవుతోంది. మొత్తానికి ఒక గుర్తు తెలియని అగంతకులు బైక్ పై వచ్చి పూర్ణిమ శ్రీధర్ రావు అన్నటువంటి దంపతులకు సంబంధించినటువంటి ఒక కుమారుని పైన దాడి చేసినటువంటి ఘటన జరిగింది. నేరెడ్మెట్ లోని ఆర్కేపురంలో రోడ్డుపై నడిచి వెళ్తున్నటువంటి మహిళ చేతిలో దాదాపు 25 రోజుల పసిగుడ్డు చిన్నారున్నాడు. అదే క్రమంలో ఒక స్ప్రే చల్లి గుర్తులేని వ్యక్తులు బైక్ పై వస్తూ పైన స్ప్రే చల్లి వాళ్ళు దాదాపు పక్కన నుంచి కోలుకుంటున్న క్రమంలోనే చైన్ లాగేశారు. చైన్ లాగుతున్న క్రమంలో ఆ గోల్డ్ చైన్ లాగేటప్పుడు ఆ 25 ఏళ్ల చిన్నారికి గొంతుకు మొత్తం కూడా తెగిపోయింది. తెగిపోయిన క్రమంలో మొత్తం కూడా నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ బయటికి రాలేదు. దీని తర్వాత ఈ రోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ గాంధీ ఆసుపత్రిలో 25 రోజుల చిన్నారి పసిగుడ్డు చనిపోవడంతో ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఏదేమైనా ఈ ఒక చిన్నారిని బలికొన్నటువంటి ఘటనతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం కూడా విషాదంలో చేరుతుంది. నేరెడ్మెట్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆర్కేపురంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్థానికులు కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఒక స్ప్రే చల్లారు. స్ప్రే చల్లి దాన్ని మొత్తం కూడా కొంత గందరగోళ వాతావరణం గురి చేస్తూ వెళ్ళారు. అయితే నిజంగానే ఈ ఘటన ఒకసారేమో నిన్న రాత్రి 11 గంటలకు జరిగిందనేది ఒక వర్షంగా చెప్తున్నారు పోలీసులు. లేదు సాయంత్రం 6 గంటలకు జరిగిందనేది మరో వర్షంగా చెప్తున్నారు. నిజంగానే ఇందులో చైన్ స్నాచర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే చైన్ స్నాచింగ్ చేసినప్పుడు ఇన్సిడెంట్ జరిగిందా లేదంటే ఎక్కడ జరిగిందని చూడాలి. ఎందుకంటే దేవీ నగర్ క్రాస్ రోడ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే స్ప్రే చల్లినటువంటి
ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. ఎందుకంటే చైన్ స్నాచర్లు ఎక్కువగా బైక్లపై రావడం, హెల్మెట్లు ధరించడం, గుర్తుపట్టకుండా పోలీసులకు ఆనవాళ్ళు చిక్కకుండా, సీసీ కెమెరాలు చిక్కకుండా డైరెక్ట్ గా వస్తారు. చైన్ స్నాచింగ్ లను మహిళల మెడలో ఉన్నటువంటి చైన్స్ స్నాచ్ చేసినటువంటి ఇన్సిడెంట్లే ఎక్కువగా ఉండేవి. కానీ ఈ ఇన్సిడెంట్ వెనుక అసలు కోణం ఏంటనేది కూడా పోలీసులు ఆరా తీసుకోవాలని చెప్తారు. ఇప్పుడే ఇది చైన్ స్నాచర్ల ఘాతకమ్మ కాదన్నటువంటి విషయం పైన క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పడుతుందని పోలీసులు చెప్తున్నారు. ఓకే సంపత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.